ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. విప్రో అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, క్లోజ్ అయింది 2.26%. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 1% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంకు 0.5% నెగిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ క్లియర్గా ఏం సెన్స్ చేస్తున్నామంటే ఐటీ ప్యాక్లో స్టిల్ ఏంటంటే కొంత బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది, వెరాజ్ బ్యాంక్స్లో కొంత మొమెంటం అయితే కనిపిస్తుంది పాజిటివ్ సైడ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది నిన్నటి రోజున అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకి ఐటీ అండ్ పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ సర్వీస్ సెక్టర్, నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. టాప్ లూజర్ వచ్చేసరికి ఐటీ ప్యాక్. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మెటల్, రియాలిటీలో అండ్ ఫార్మాలో ఏంటంటే కొంత మనకి రికవరీ అనేది కనిపిస్తుంది. నిన్న గ్లాండ్ ఫార్మా అనేది మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. ఓకే, ఆ టార్గెట్ హిట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక్కరోజే ఇది దగ్గర ఆ రోజు 17% దాకా పెరిగి 15% దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఫార్మాలో అయితే రొటేషన్ పద్ధతిలో మార్కెట్ డ్రాప్ అయినప్పుడు మళ్ళీ రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సిపిఐ డేటా అనేది పాజిటివ్గా వచ్చింది లండన్కి. యూరోప్కి కూడా ఫ్లాట్గా ఉంది. యుఎస్కి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ వచ్చేసరికి చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫర్ ద క్రూడ్ ఆయిల్ అనమాట. సో ఈరోజు అయితే మనకి న్యూజిలాండ్కి సిపిఐ డేటా నెగిటివ్గా అనేది రావడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. వెరీ సింపుల్గా చెప్పాలి అంటే మనకి బెనిఫిట్ అనమాట, అంటే ఇది పాజిటివ్. అదే ఒక రకంగా ఇక్కడ యాక్చువల్గా నెగిటివ్గా ఉందనుకోండి, అది ఫండమెంటల్గా ఏంటంటే వీక్ అని అర్థం. కోర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారనమాట. సో సిపిఐ డేటా అనేది మనకి కన్జ్యూమర్ ఎలా ప్రైస్ పే చేస్తున్నాడు, ఈ డేటా అంతా ఉంటుంది. సో ఎనీహౌ ఏంటంటే ఇట్స్ ఏ ఓవర్లుక్. ఇక బ్యాన్ లిస్ట్లో ఎటువంటి స్టాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ఈ రెండు కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయో, ఐటీ ప్యాక్ అనేది కొద్దిగా ఆల్రెడీ నెగిటివ్ బేరిష్లో ఉంది. ఒకవేళ బ్యాడ్ న్యూస్ అనేది అనౌన్స్ చేసింది అంటే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకుంటే పెద్దగా యాక్టివిటీ అయితే లేదు. ఎఫ్ఐఎస్ నుంచి 13 crores అనేది సెల్లింగ్ చేశారు, డిఐఎస్ కూడా సెల్ చేశారు 110 కోట్లు ఫ్రెండ్స్. సో నెట్ చూసుకుంటే మనకి 123 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. 17,700 కాల్ అయితే చాలా ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత 17,800 కాల్ సెల్ చేశారు. బట్ ఇన్ ద మనీలో కూడా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసరికి సపోర్టు 17,500 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ అనేది లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. వెరాజ్ క్లయింట్ అండ్ ప్రొప్రైటరీ కూడా ఆ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఇక టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది స్టిల్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ హై అయితే బ్రేక్అవుట్ చేశాడు. మళ్ళీ స్ట్రాంగ్ మూవ్ అయిన తర్వాత 1, 2, 3, 4, 4 days అనేది న్యూట్రల్గా ఉంది, కన్సాలిడేషన్ ఉంది. సో చూద్దాం. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ అయితే డౌ జోన్స్ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ అనేది 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఒక బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్ అయితే మనకి బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, సో కొద్దిగా పాజిటివ్గా రావచ్చు, ఎందుకంటే మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి. అండ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ అనేది 17,620 దగ్గర క్లోజ్ అయింది.
17,620 దగ్గర. ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే మనకి 17,690. సో ఫ్రెండ్స్, ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం ఏంటంటే మనకి ఒక 70 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే పాజిటివ్ వ్యూతో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది షార్ట్ టర్మ్లో. చూద్దాం, మనకి 17,720 అనేది క్రాస్ అయితే ఫ్రెండ్స్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు 17,770 దాకా. సో దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.